హాయ్ అండి. ఈరోజు వీడియోలో జున్ను చేసిన తర్వాత తీసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఇలా చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి మొదటి రోజు జున్ను పాలు పావు లీటర్‌లో సగం వేసుకోండి. అలాగే అర లీటర్ వరకు నీళ్లు కలపని పాలు వేసుకోండి. ఇందులోనే 200 గ్రాముల వరకు తురిమిన బెల్లాన్ని వేసి కలపండి. నేనిక్కడ స్వీట్ అయితే మైల్డ్‌గానే వేస్తున్నాను. మీరు ఇంకా స్వీట్ తింటామనుకుంటే మరి కాస్త వేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మరొకసారి కలిపి, జున్ను అతుక్కోకుండా రావడానికి జున్ను చేసే బాక్స్‌ని నీళ్లతో ఒకసారి కడిగి, ఆ తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోండి జున్ను పాలు. మూత పెట్టి ఇప్పుడు ఈ బాక్స్‌ని కుక్కర్‌లో పెట్టి హై ఫ్లేమ్‌లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసి పక్కన పెట్టి, రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత ఒక రోజంతా ఫ్రిడ్జ్‌లో వదిలేయండి. ఆ తర్వాత జున్నుని 8 పీసెస్ కింద కట్ చేసుకొని ప్లేట్‌లోకి డీమౌల్డ్ చేశారంటే ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్‌గా జున్నొచ్చేస్తుంది.